ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గచ్చిబౌలి ఓరియన్ విల్లాకు వెళ్లిన ఏసీబీ అధికారులు ఈ మేరకు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు ఇప్పటికే ఒకసారి కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. విచారణ నిమిత్తం ఇవాళ ఉదయం కేటీఆర్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా అక్కడ తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో పాటు న్యాయవాది వస్తే నష్టమేంటని ప్రశ్నించారు. దీంతో రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్ట ప్రకారం ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరు కాకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కాగా హైకోర్టు తీర్పు దృష్ట్యా ఈడీ విచారణకు హాజరు కావడంపై కేటీఆర్ సమయం కోరారు. రేపు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ మేరకు కేటీఆర్ ఈడీకి నోటీసులకు సమాధానం పంపారు. ఫార్ములా ఈ-రేస్